అందరికి నమస్తేనల్లా. అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. మరి ఇవాళ వార్తలల్లా పవనల సారు విజయోత్సవ సంబరాలు, ఇంకా కేపాల్ సారు ఫ్రస్ట్రేషన్, వేణుస్వామి షాకింగ్ నిర్ణయాలు, ఇట్లాంటి ముచ్చట్లు బొచ్చడు తెచ్చినుల్లా. ముందైతే మీరు హెడ్లైన్స్ చూడుండ్రి. రేవంతం సారు స్పీచ్, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోమని కేసీఆర్ కి క్లాసు. పవనాల సారు ఇంట్లో సంబరాలు మామూలుగా లేవు ఏర్పాట్లు. ఇకపై జాతకాలు చెప్పనని వేణుస్వామి నిర్ణయం. అమ్మయ్య అంటున్నారు జనాలందరూ. పాపం ఓట్లు వేయనల మీద కేసులు పెడతారంట. పాలు ఇంత ఆత్రమైతే ఎట్లా సారు? ఇంట్లో కూర వండలేదని పోరిని ఆగమాగం గిన్నెలన్నీ ఎత్తేస్తున్నాడు. ఇదెక్కడి ఘోరం? నిన్న ఎలక్షన్ల ఫలితాల తర్వాత ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతం సారు మాట్లాడుతున్నాడు. మునుపు కంటే ఈసారి ఎక్కువ సీట్లు రావటానికి కష్టపడ్డ అందరికీ అభినందనలు తెలిపిండుల్లా. ఈ ఫలితాలు మా సర్కారు వచ్చినాక చేసిన పనులకి రెఫరెండం అని అంటున్నాడు. ఇవాళ రేవంత్ సార్ మాట్లాడుకుంటూ నిన్న ఎంపీ ఎలక్షన్ల ఫలితాల మీద మస్తు ఆనందం వ్యక్తం చేసిండు. మేము గత 6 నెలలుగా జనాల మధ్య తిరుగుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తున్నాం కాబట్టి ఈ ఫలితాలు వచ్చినావని అంటున్నాడు. మునుపు 2019 ఎన్నికలలో ఒక 3 సీట్లు మాత్రమే గెలిస్తే ఇప్పుడు మాత్రం జనాలకు మా మీద ఉన్న నమ్మకంతో ఏకంగా 8 సీట్లు గెలిచినామని కారు పార్టీ అసలు రాష్ట్రంలో పత్తా లేకుండా పోయిందని సీఎం సార్ మాట్లాడిండు. అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా. 2001లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా 25-30 వేల మెజారిటీ నుంచి 1,25,000 మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు. ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి 63,000 పైచిలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 65,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో 2,500 ఓట్లు మాత్రమే. అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్, కేసీఆర్, హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది. మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది. అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామరెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు పవర్ సారు అన్నట్టే. అప్పుడు తగ్గిండు, ఇప్పుడు నెగ్గి చూపించిండు. అది పవనాల సార్ అంటే. అవునులా, పిఠాపురంలా పవనాల సారు భారీ మెజారిటీతో గెలిచిండులా. ఇక సారు గెలవంగానే సారు అభిమానులు ఇంకా ఇంట్లో ఆనందమే కాదులా, ఒకసారి మనసుతో చూసొద్దాం చలో. పవనాల్ సార్ అప్పుడు చెప్పిండు, ఇప్పుడు చేసిండు. అది మా పవనాల్ సార్ అంటే అని అంటున్నారు సార్ అభిమానులు అందరూ. ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో పవనాల్ సార్ దగ్గర 70,000 మెజార్టీతో గెలిచిండు. అంతేకాదు కూటమి అధికారంలోకి రానికేస్తే సార్ మస్తు కష్టపడ్డాడని చెప్పుకోవాలి. ఇక పవనాల్ సార్ గెలవంగానే ఓ దిక్కు ఇంటోళ్ళు, ఇంకో దిక్కేమో అభిమానులు సంబరాలు కాదు పో. అగో మీరే చూడండి ఓసారి.
ఇక సార్ గెలుచుడు మీద పవనాలు సార్ వాళ్ళ అమ్మ అంజనమ్మని అడిగితే ఇక అమ్మ మాట్లాడుకుంటా నాకు మస్తు సంతోషంగా ఉన్నది, నా కొడుకు అన్నది సాధించిండు, ఇక ఇప్పటి నుండి నేను సుత గాజు గ్లాస్ తోనే తాగుతాని సార్ వాళ్ళ అమ్మ మాట్లాడితే రాజకీయాల్లో వాడు విధయ్యాడు, వాడు పడ్డ కష్టానికి భగవంతుడు పాపాలతో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతాను. ఇక ఇంకో దిక్కు సార్ వాళ్ళ అల్లుడు చూడుర్రి, అదేనోళ్ళ సినిమా హీరో సాయిధరం తేజ్ సారు మస్తు ఖుషి అయిండు, ఖుషి అయి ఏకంగా పవనాల్ సార్ ని ఎత్తుకొని తిప్పిండు. అగో మీరే చూడండి ఒకసారి. అటెంకాల పవనాల్ సార్ గెలుపు మీద అంతకు మునిపే చిరంజీవి సారు, అల్లు అర్జున్ సారు, నాగబాబు సార్ సుతో శుభాకాంక్షలు చెప్పిర్రు. పాల్ సార్ను చూస్తుంటే అయ్యో పాపం సార్ అనిపిస్తున్నది. ఎలక్షన్లలో సార్ ఓడిపోయినాక దిమాగ్ ఇట్లేమన్నా సుతనాయించిందా అని అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే సార్ నాకు ఎవ్వరు ఓట్లేయలే, నేను అందరి మీద కేసులు పెడతా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. వామ్మో నాకైతే భయం అవుతుందిలా. పాలు రావాలి, పాలన మారాలని కేఏ పాల్ సారు ఎంత గట్టిగా అనుకున్నాడు అంతకంటే ఎక్కువ జనాలు పాలు ఏమొద్దు, ఈ పాలన అసలు వద్దు అనుకున్నారేమోనోళ్ళ. పాల్ సార్ గెలుచుడు ముచ్చటాడు పక్కకు పెడితే కనీసం ఓట్లు సుద్ధ రాలేదు. ఇక సార్ ఈసారి ఖచ్చితంగా ఎట్లా లెక్కేసుకున్నా విశాఖపట్నం ఎంపీగా గెలుస్తున్నా, ఇక అభివృద్ధి పనులు షురూ చేసుడే ఆలస్యం అన్న సారు ఘోరంగా ఓడిపోయేసరికి సార్ నేను అందరి మీద కేసులు పెడతా, నాకెవరు ఓట్లు వేయలే అని ఏదేదో మాట్లాడుతున్నాడు. మీరే వినండి సార్ మాటలు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు, సీసీటీవీ కెమెరాలు వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు, ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షలు, బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ. చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్ ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా. ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు, ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను కానీ. మేము కోర్టుకి వెళ్తాం, కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. విన్నారు కదా, గట్ల మాట్లాడబట్టే సారు నువ్వు గెలుస్తావని నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ జనాలకు సుత వాళ్ళకి నచ్చిన నాయకుని ఎన్నుకునే హక్కు వాళ్ళకు సుత ఉన్నది కదా. అంత మాత్రానికే నాకు ఓట్లు వేయని వాళ్ళందరి మీద కేసు పెడతా అంటే ఎట్లా సారు? మాట్లాడితే నేను ప్రపంచ శాంతి దూతని, నేను అన్ని ప్రపంచ దేశాల ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడతా, నాకు ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ విమానం ఉంది అని గన్ని ముచ్చట్లు చెప్తావు కదా, మరి ఇంత చిన్న ముచ్చటే తెలియదా సారు? అబ్బరా బిడ్డ, ఇదేందయ్యా ఇది? చనిపోయిన వాళ్ళకి పాడెక్కిచ్చులు చూసినాం కానీ ఎలక్షన్లలో ఓడిపోతే సుత గిట్ల చేస్తారా? వామ్మో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా గీ ఇచ్చంత్రం. చలో మీకు సుత చూపిస్తా చూడుండ్రి. ఈ జనం సల్లా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఉన్న అభిమానంతో ఇక పంక గుర్తు పార్టీ గెలవనందుకు ఫ్యాన్ పాడనే ఎక్కిచ్చిర్రు. 170 స్థానాలకు 170 స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి నేనే వస్తా అని ఉచిత ప్రచారాలు చేసిన జగన్ కు తగిన శాస్త్రి జరిగిందని జనాలందరూ అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు ఈసారి పంక గుర్తు పార్టీ నాయకులకు కనీసం చాలా తక్కువ సీట్లు కూడా వచ్చేసరికి ఇక ఆంధ్రప్రదేశ్ లో పంక గుర్తు చచ్చిపోయినారే అనుకున్నారేమో జనాలు. ఫ్యాన్ అయితే పాడ మీదకి ఎక్కించి అంతిమ యాత్ర కూడా చేసిండ్రు జనాలందరూ. ఆ అంతిమ యాత్రలు ఎట్లున్నదంటే ఫ్యాన్ కున్న 3 రెక్కలను వంచి పాడె మీద పెట్టి తాడుతోటి గట్టి 4 దిక్కుల మోసుకుంటా ఊరేగించిండ్రు. సమర్పయామి.
కోడి కట్టారు ఇది కోడి కూడా కట్టారు కోడి అదిగో ఇంకో కాడనైతే ఈ ఫ్యాన్ ను బండికి ఒక తాడు కట్టి గుంజుకొని పోతున్నారు. అందుకే జగన్ సార్ ఆశకు అద్దుండాలి, నోర్సుతో అదుపులో ఉండాలి అని అంటుర్రు. ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి, ఎందుకంటే మన భవిష్యత్ జనాల చేతులు ఉంటది కదా సారు. అందుకని ఈసారైనా కొంచెం అల్లది కానీ హామీలను ఇవ్వకుండా కొంచెం నోరు అదుపులో పెట్టుకో అని జనాలు అందరూ అంటున్నారు. ఇవాళ కమలం పువ్వు పార్టీ లీడర్ ధర్మపురి అరవింద్ సారు కార్ పార్టీ పరువు మొత్తం తీసేసిండుల్లా. ఇటు మాకు 8 సీట్లు వచ్చే, అటు చేయి పార్టీకి 8 సీట్లు వచ్చే. కారు కావాలి, సారు రావాలి అన్నారు. అంత చేసినా ఒక్కటంటే ఒక్క సీటు సుత రాకపోయే అని సారు మాట్లాడుతున్నాడు. మీరు సుతొమ్మాలక చూడుండ్రి. నిజమేనో ఇవాళ ధర్మపూర్ సార్ ధూమ్ ధామ్ చేసిండు. కారు గుర్తు పాటు ఇజ్జత్ తీసిండు సారు. ఇటు మాకు సీట్లు వచ్చే, అటు దిక్కు చేయి పార్టీకి సీట్లు వచ్చే. మరి మధ్యలో అన్ని మాటలు చెప్పిన కేసీఆర్ ఏమాయ, కేటీఆర్ కి ఏమాయ, ఒక్కటంటే ఒక్కటి సుత రాదా, గింత ఘోరమా అని అన్నాడు వాళ్ళ. అంతేకాదు వాళ్ళ ఈ రెండు పార్టీలు పనికి మాలిన పనులు తప్ప జనాలకు మంచి చేసే పనులు ఒక్కటి కూడా చెయ్యరు వీళ్ళు. ఇక మళ్ళా రాష్ట్రంలో కారు పార్టీ కనబడకుండా పోతుందని అంటున్నాడు. 800 పోలైతే 795 కాంగ్రెస్, 5 బీజేపీ, 4-5 బీజేపీ. ఒక్క ఓట్లేదండి టీఆర్ఎస్కి. ఆ కేసీఆర్ కేటీఆర్ చూసుకోవాలి. మేము అడిగి చూడము, చూసి చెప్పేది చెప్తాం, చేసేది చేస్తాము, తర్వాత వదిలేస్తాము. ఇక మిగిలిన పని నా బాధ్యత నేను చేసుకొస్తాను. ఐఎమ్ ఆన్ రికార్డ్. నా ప్రజలకి, నా రైతులకు ఏం కావాలో నేను చేసుకొని వస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి इंडस्ट्रियलाइज చేద్దాం, चलो स्टार्ट करो, इंसेंटिवाइज करो, इन्वेस्टर्स को इंसेंटिवाइज करो. लैंड कितना देते, कितने में देते, कौन सा रोड डाल के देते, किधर देते, वाटर कनेक्टिविटी कैसा देते, इलेक्ट्रिसिटी पे क्या इंसेंटिव देते. यूटिलाइज देम प्रॉपर्ली, ऑटोमेटिक द सिटी विल बिकम स्मार्ट. అవినీతి నిర్మూలించి అభివృద్ధి మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్ స్మార్ట్ అవుతాయి. సిటీయే కాదు, గ్రామాలు స్మార్ట్ అవుతాయి, అన్ని స్మార్ట్ అవుతాయి. కాంగ్రెస్ వాడు పని చేయకుంటే మాత్రం మిమ్మల్ని ఊకే పిలుస్తా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా. కుర్రో జాతకాలు చెప్తామమ్మా, జాతకాలు చెప్తాం. ఉన్నది లేనట్టు చెప్తాం, లేనిది ఉన్నట్టు చెప్తాం, కానిది అయినట్టు చెప్తాం, అయినది కానట్టు చెప్తాం. ఇదేంది సిట్టమ్మ జాతకాలు చెప్పుడు సుతా షురు చేసిందా అని అనుకుంటున్నారా? కాదులా, గట్ల జాతకాలు చెప్పి జనాలను ఆగం చేసి ఒక సామి. నేను చెప్పే జాతకాలన్నీ మస్తు తప్పైతున్నాయి. ఇక ఇప్పటి నుండి నేను జాతకాలు చెప్పను అని చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటున్నా. ఇక సామి గట్ల చెప్పుడుతోని జనాలైతే మస్తు సంబరపడుతున్నారు. ఇక సామి ఎవరు, నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రి. ఇక సినిమాలో ఏ హీరోల సినిమాలు ఆడతాయి, ఎవరెవరితోటి ఉంటారు, ఏ హీరో ఏ సినిమా చేస్తాడు, సినిమా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఇడిపోతారు, వాళ్ళకి పాప ఊరుతుందా బాబు ఊరుతుందా అని అడ్డమైన ముచ్చట్లు అన్ని ఎవరు చెప్తారు? ఇప్పుడు యాదికొచ్చిందా? గదేనులా మీరు అనుకున్న మనిషే వేణుస్వామి ఫుల్ ఫేమస్, మస్తు సెలబ్రిటీగా అయిండు కదా. పాపం వేణుస్వామి ఎంతమంది రాజకీయ నాయకుల ఉసురు, ఎంతమంది సినీ నటుల ఉసురు వసుకున్నాడో ఏమో. ఈయన కళ్ళు పడితే మాత్రం ఆ జంట విడిపోవాల్సిందే. ఇన్ని రోజులు మనకు సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి ఉండే కదా, ఇప్పుడు ఈయన సినీ ప్రపంచానికి ఇటు రాజకీయానికి ఐరన్ నోర్ శాస్త్రి లెక్క తయారైండు. మొన్నటికి మొన్న అయితే కేసీఆర్ సార్ పక్కా గెలుస్తాడు తెలంగాణలో అని అన్నడో లేదో, కానీ పాపం కారు గుర్తే జనాలకు గుర్తు లేకుండా పోయింది. అచ్చు గుద్దినట్టు మళ్ళా గట్లని ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుతా ఖచ్చితంగా పంక పార్టీనే గెలుస్తుందని ఏ ముహూర్తాన్ని అన్నాడో ఏమో గాని జగనాథ్ సార్ అయితే పాపం సార్కి వచ్చిన సీట్లు చూసుకొని కండ్లేమట్టి నీళ్లు పెట్టుకున్నాడు. వేణుస్వామి నా మజాకని అన్నట్లుంది. మరి వేణుస్వామితో అంటున్నారు జనాలు.
చూసినోళ్ళు. ఇక నేను చెప్పేది తప్పు అని ఇన్ని దినాలకు సామికి తెలిసిందేమో. ఇక నుంచి నేను రాజకీయ నాయకుల జోలికి గాని, సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్ల డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల జోలికి గాని ఓనని ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిండు. ఇక సామి గట్ల అన్నుడితోనే జనాలు అందరు ఇండియాకు వరల్డ్ కప్ వచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యిండ్రు. అయినా వేణు స్వామి, నువ్వే మన దేవునివా, నువ్వు చెప్పింది జరిగేందుకు. నీ ఫోటో ఒకటి కోసం జనాలను ముప్పు దిప్పలు పెట్టబడుతుంది. ఇదేమన్నా పద్ధతే నానోయ్ అని అంటులు ఇది చూసిన వాళ్ళు. ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఇయాల సైకిల్ పార్టీ చంద్రాల సార్ గెలిచిన సంతోషంలా మీటింగ్ పెట్టి మస్తుగా మాట్లాడిండులా. అవును, సార్ మాట్లాడుతుంటే నాకైతే మస్తు అనిపించింది. వినాలనిపిస్తుంటే ఇంకా వినాలనిపించింది. మీరు సుత వింటారని పట్టుకొని వచ్చిన. చలో మీరు సుతో లుక్ వేసుకోండి. సిట్టమ్మ చెప్పింది కరెక్ట్ అని వల్ల ఇవాళ చంద్రాల సార్ చాలా బాగా మాట్లాడిండు. సార్ మాట్లాడుకుంటూ నేను ఇప్పటి వరకు చాలా ఎలక్షన్లను చూసిన. ఇది నాకు 10వ ఎన్నిక అని, రాజకీయాలలో ఒడిదుడుకులు సహజం, ఏది సుత శాశ్వతం కాదు అని అన్నాడు. ఈసారి ఎట్లయినా సరే ధర్మం గెలవాలని ఆవేదనతోనే జనాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లేసి ధర్మాన్ని గెలిపించిందని చంద్రాల సార్ చెప్పిండు. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. అయ్యో పాపం, పంక పార్టీ అధ్యక్షుడు జగనాల సారు కంట్లెంపటి నీళ్లు పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం చూసినోళ్ళ. నేనైతే సార్ గట్ల మాట్లాడుతుంటే నాకు సుత చాలా బాధ అవుతుంది. ఊకో సారు, ఊకో పాపం. ఎలక్షన్లు అన్నాక గీ గెలుపోటములు సహజం సారు. అంత మాత్రానికి గట్లయితే ఎట్లా సారు? అయ్యో గదేందో గాని ఎవరు చూసినా మల్లోపాలి పంకపాటిని అధికారంలోకి వస్తుంది, మళ్ళా జగనాల సరే సీఎం అన్నారు. గాని పాపం చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. అవునల్లా ఇక ఓడిపోయినాక దీని మీద జగనాల సరస్సుతో మాట్లాడుకుంటా పాపం చాలా బాధపడ్డాడు. అసలు ఇట్లా ఎందుకు జరిగిందో అస్సలు అర్థం అయితే లేదు. అమ్మ ఒడి పైసలు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినాం, ముసలి అవ్వతాతలకు పెన్షన్లు ఇంటికే పంపించినాం, లక్షల మంది రైతన్నలకు సుత అండగా నిలబడినాం. అయినా ఎవరు మా పార్టీకి అండగా లేరని మస్తు బాధపడ్డాడు జగనాల సారు. ఇచ్చిన ఏ మాట తప్పకుండా మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని దాదాపుగా 12 లక్షలు
మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, మరి ఆ 1.5 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా తోడుగా అండగా నిలబడిన నా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి స్టార్ క్యాంపెయినర్గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు కానీ ఏమి చేసినా ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా, ఈ 5 సంవత్సరాలు తప్ప. పోరాటాలే చేశా, రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఏంది ఏ ఒక్కటి ఏం లేదు ఎక్కడ చూసినా అక్కడ మొత్తం అంతా ఖాళీగా పెట్టిపోయింది. ఇక నిన్న కూడా ఏమంటలే, ఇక ఇయ్యాల కూడా ఏం అనకుంటేనే పోయిందా. ఏం మనిషో ఏం కథో. ఇక నిన్న పండుకొని కలలు గట్ట అంటే ఆయనతో గట్టినే ఏం అనకుండా పోయింది, ఇయ్యాల కూడా గట్టినే పోయినట్టున్నది. ఏ ఒక్కటేది ఇక చూడు, ఏమన్నా వండిందా? ఏం వండలే. అరే అరే ఓరు వారి నీకేం రోగం పుట్టిందా? ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఎందుకు అట్లా ఆగం చేస్తున్నావు? ఇగో మన ఇంట్లో ఏమైనా పనికి రాకుండా పని చేయకుండా వాళ్ళు ఏమంటావు, నువ్వు పని చేస్తలేవు, నువ్వు పనికిరావు, నువ్వు బయటికి పో అంటారు కదా. ఇగో ఇప్పుడు ఈ గిన్నెలలో కూడా ఏమున్నాయి, ఏమి లేవు. మరి ఇవి ఇంట్లోందుకు, ఇవి కూడా బయటికి పోవాలి కదా. అయ్యయ్యో అరే తమ్మి ఎత్తయ్యకరా, నీకు దండం పెడతావు వద్దురా తమ్మి. అన్ని గిన్నెలు అన్ని సొట్టలు పోతాయిరా. ఇక ప్లీజ్ లేదు ఏమో అనకుంటే టిక్కు టిక్కు అనుకుంటా ఉరికినావు తప్ప ఏంది ఈ ఈరుగాని పేగులు మొత్తం మలమల మాడిపోవాలనుకుంటావా? ఈ గిన్నె అనుకొని ఒక్కడు చంపిననుకో ఏం లేదు, మంచిగా నువ్వు పోతావు, ఆడ తింటావు టీపు అనుకుంటా. ఇలా నేను పేగులని మాడి కావాలి అక్క. ఏమనుకుంటానో నా గురించి నువ్వు? నీ అవ్వ ఒక్క పూట తిండి తినకపోతే సత్తవ అయింది. మొత్తం ఎక్కడ గిన్నెలు ఆడబెట్టు చెప్తాను, లేకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏంది ఒక పూటనా? ఒక పూట ఏంది, ఇక పూట ఏంది? అయినా నువ్వు వార్తలు ఒక పూట చెప్పకుండా ఊకున్నావు ఊకుంటావా? ఒక పూట ఏందో, 2 పూటలు ఏందో, 3 పూటలు ఏందో, మరి నాకేం అర్థం కాదు. తిండే కడిపే, తమ్ముడే పేకడే. తిండి కడుపులో లేకపోతే ఉంటావా? నువ్వు అయితే ఉంటావా చెప్పు? నీ తిండి సల్లగుండా ఏం తిండి రాయ్యా ఇది? తింటావు పంటావు మళ్ళా తింటావు, ముచ్చట చెప్తావా లేకపోతే ఇట్లా లొల్లి చేస్తావా రోజు? నీ సంగతి ఇట్లా కాదు కానీ ఆగక్క నీ సంగతి చెప్తా. ఓ పెద్దమ్మా, ఓ అక్క, ఓ ఈరక్క, ఓ రాములు బాబాయ్ వింటారా? ఇగో మా అక్క నాకు తిండి పెట్టకుండా కడుపు మారుతాను, రోజు నాకు తిండే పెడతలేదు. ఓ దేవుడా ఉర్రకరా, వాడి మీద ఇజ్జత్ మొత్తం పోతాంది నీ వల్ల నాకు. ఇగో చిన్నైనా, ఇగో మా అక్క ఇయ్యాల కూడా నాకు కూడే పెట్టలే. ఏమన్నా అంటేనేమో ఏవో పెద్ద మాటలు మాట్లాడుతుంది. చూడుర్రి మీరు కూడా వాళ్ళ వీళ్ళకి చెప్పుర్రి. ఇగో చిట్టమ్మ తమ్మునికి ఈరేక అన్నమే పెడతలేదట, కడుపు మారుతుందట, ఏమైనా గట్టి కడుతున్నావు మాడి చెక్కలు పెడుతుందట. గట్టనే కావాలి మా అక్కకు. మా అక్క ఇజ్జత్ మొత్తం పండ్లో అనుకుంటా అమ్ముర్రి, మొత్తం అమ్ముర్రి. ఇక ఇజ్జత్ పోవాలా మొత్తం? తిండి పెడతావా లేకపోతే ఇజ్జత్ మొత్తం నీమంటావా? నీ కాలు మొక్కుతారా అయ్యా ఒర్రకు రజేరా. అన్నం వండినరా, కాకపోతే కూరని ఏం లేదు. ఇవాళ ఒక్క పూట తొక్కేసుకుని తినరా అజరా. వారం రోజుల కంటే చూస్తారా నీ సంగతి. ఏమైనా తొక్కు అని మొత్తం తొక్కే పెడతాను. నీ తొక్కు మొక్క నీ ముఖం కాదా? ఇక చూడు రోజు ఇదే తొక్కట, ఇదే మార్కెట్ తొక్కేసుకోవాలి, ఇదే టమాటా తొక్కేసుకోవాలి. ఇక నాకు ఈ తొక్కులతోటేనా నా నాలుగే మొత్తం సప్పబడ్డది. ఇక దీనికి కొంచెం అంత కూర బీర ఏమన్నా కావద్దా? అది కాదురా తమ్మి, బయట అన్ని కూరగాయల రేట్లు మస్తు పిరమైనరా. టమాటా, బెండకాయ, దొండకాయ అన్ని కూరగాయలు మస్తు రేట్లు పెరిగినాయి తమ్మి. జర అర్థం చేసుకోరా తమ్మి. ఇక రేట్లు పిరమైన అని చెప్పి ఎవడన్నా తినకుంటూ ఊకుంటాడా? నీ రేట్ల ముఖం నీ ముఖం కాల. అయినా దునియాలో పెరిగిన రేట్లు అన్ని నీ ఒక్కదానికే పెరిగినాయా? అయినా నువ్వు పైసలన్నీ ఏం చేస్తానమ్మక్క? ఏమనుకన్నా మిత్రులకి ఇచ్చుకుంటానా ఏంది? నీ సంగతి చెప్పి బాబుతో చెప్తా చూసుకో. బాబుకు అవ్వకు నీ సంగతి చెప్పకపోతే నా పేరు ఈరయ్యగా చూసుకో. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినవు అనుకో, నీకు దినం తొక్కే నూరి పెడతా. అజ్జకారి మొక్క పొడా. ఏంది తక్కు నూరుతావా? తక్కు ఏం పెట్టి నూరుతావు? తక్కు నువ్వు అయితే ఇంటికి రాక నీ సంగతి చెప్తా. ఆ తొక్కుకు సంబంధించిన వస్తువులన్నీ ఏం లేకుండా చెప్తా. అయినా నీకు బాగా ఎక్కువ అవుతుంది. నిన్ను అడిగేటోడు ఎవరు లేడని మస్తు రెచ్చిపోబడుతుంది. దా నువ్వైతే ఇంటికి దా, నీ సంగతే చెప్తా. ఓరు వారి ఈ ఒక్క పూటకు ఎల్లిపాయ కారం వేసుకుని తినురా. రాత్రికి వచ్చి ఏదో ఒక కూర వండుతా గాని. అబ్బా ఇక ఎల్లిపాయ తొక్కు వేసుకొని తినమంటుంది. ఇక ఈ కొంపలో ఎల్లిపాయ తొక్కు ఎక్కడ పెట్టిందో, ఏం కాలబడ్డదో ఏమో. ఈ మీదే ఇస్తారార్థం అయిపోతుంది. ఆ తొక్కు ఇప్పుడు నాకు ఏడ దొరకాలే?
నేను ఏడా తినాలి నీ తొక్కు ముఖం దీని ముఖం కాలా ఈ తొక్కులే దొరకాయి ఏమన్నా అంటే ఎక్కడ పెడుతుందో ఏం పెడుతుందో ఏం తెలియదు. ఇగో చూసిన రావుల్లా బయట కూరగాయల రేట్లు మస్తు పిరమైనాయని ఒక్క పూట కూర అండకపోతే మా పోరడు ఎట్లా చేస్తున్నాడో వాని పని ఇంటికి పోయినాక చెప్తా కానీ గివ్వుళ్ళు అయ్యాల్టు ముచ్చట్లు. మళ్ళా మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటా మళ్ళా.